హుస్నాబాద్ లో సీఎం ప్రారంభోత్సవాలకు సంబంధించి కొంతమంది ఎన్నికల నియమావళి పేరు మీద కలెక్టర్ కు ఫిర్యాదు చేశారని, ఎన్నికల నియమావళికి లోబడే సీఎం సభ కార్యక్రమం జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఈ నెల 3వ తేదీన జరగనున్న ముఖ్యమంత్రి భారీ బహిరంగ సభ ఏర్పాట్లను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించి మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ 3వ తేదీన తమ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతుందని, అందుకే ఆ రోజు మీటింగ్ పెట్టడం జరిగిందని తెలిపారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడెప్పుడు రాహుల్ గాంధీ గారి యొక్క ప్రభావం పెరిగితే పార్లమెంటు సమావేశంలో భారతీయ జనతా పార్టీ వైఫల్యాలు చర్చకు వస్తాయనేటువంటి ఆలోచన వచ్చినప్పుడల్లా భారతీయ జనతా పార్టీ అనుబంధ సంఘంగా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ను మార్చుకొని రాహుల్ గాంధీ గారి మీద కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు పార్లమెంటులో ఒకవైపు ఓటర్ల జాబితా సవరణకు సంబంధించినటువంటి రచ్చ జరుగుతూ ఉంటుంటే, ఒకవైపు ఓట్ల తొలగింపుకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర అనేక అంశాలు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బీసీల సమస్య కావచ్చు, ఇతరత్ర చర్చకు వచ్చే సందర్భంలో కానీ 12 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ వాగ్దానాల వైఫల్యాలకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ ఎక్కడ చర్చకు వస్తాయని డైవర్షన్ పాలిటిక్స్లో బీజేపీ రాహుల్ గాంధీ గారి మీద అక్రమ కేసులు చేస్తూ ఉంది. రాహుల్ గాంధీ గారికి అండగా ఈ దేశం ఉంది, దేశ ప్రజలున్నారు. ఈ యొక్క భారతీయ జనతా పార్టీ బెదిరింపులకు భయపడేది లేదు. రాహుల్ గాంధీ గారు ఆగే బడో హమ్ సబ్ సాత్ మే హై. ఈరోజు రాహుల్ గాంధీ గారిని వేధించడం ద్వారా, అక్రమ కేసులు పెట్టడం ద్వారా గాంధీ కుటుంబాన్ని, గాంధీ పరివార్ను బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అది త్యాగాల కుటుంబం. దేశ స్వాతంత్రం నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు సంవత్సరాల తరబడి 50 సంవత్సరాల పైన అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ అవినీతికి పాల్పడి ఉంటే ఈ దేశంలో వాళ్ళకి ఏం తక్కువ ఉండేది? వాళ్ళు స్వాతంత్రము, ప్రాణత్యాగము, దేశ ఐక్యత, దేశ అభివృద్ధికి సంబంధించి ఆలోచన చేశారు తప్ప ఎన్నడూ ఎటువంటి ఆలోచన చేయలేదు. అటువంటి కుటుంబం మీద ఉద్దేశపూర్వకంగా ఈ సమాజంలో అప్రతిష్ట చేయాలనేటువంటి కుట్ర నరేంద్ర మోడీ గారు చేస్తారు. అందుకే గాంధీ కుటుంబ పరివార ప్రభావాన్ని తగ్గించడం కుట్రలో భాగంగానే రాహుల్ గాంధీ గారి మీద వేధింపులు.